పళనిస్వామి వద్దనే ఫీలింగ్ మొన్న ఎలక్షన్స్ ముందే ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఇక సీరియస్గా తీసుకోలేదు, అక్కడ వర్కౌట్ కాదన్న సంగతి అర్థమైపోయింది. బట్ అప్పటికి ఎందుకంటే అతను ఈగోయిస్ట్ బాగా, జయలలిత అహాన్ని బాగా పునికి పుచ్చుకున్నాడు. జయలలిత గ్లామర్ లేదు అతను. యాక్చువల్గా పన్నీరు సెల్వంని జయలలిత నమ్ముతుంది ఎప్పుడు, ఎందుకంటే ఆయన ఆ రోజున భరతుడు గనక రాముడు అడవికి వెళ్తే ఆయన పాదరక్షలతో అక్కడ పెట్టుకుని పూజ చేసినట్టు రాజ్యాన్ని వెళ్ళినట్టుగా జయలలిత జైలుకి వెళ్ళినప్పుడల్లా ఆమె సీటు ఆమెకే ఉంచి పక్కన కూర్చుని చేసేవాడు అతను. అంటే జయలలిత తర్వాత శశికళ అలాగే భావించారు, తర్వాత నేనే ఈమె అలాగే భావించారు, కానీ రాజకీయాలు మారిపోయినాయి. నేను అనేది జయలలిత జైలుకి వెళ్ళినప్పుడల్లా పళనిస్వామి అదే పన్నీరు సెల్వం అక్కడ కూర్చునేవాడు. పన్నీరు సెల్వం అట్లా ఒక సపరేట్ కుర్చీ వేసుకుని 2 సార్లు కూడా. తర్వాత శశికళ తను సీఎం అవుదాం అంటే జయలలిత ఇవ్వకుండా పళనిస్వామిని కూర్చోబెట్టింది అక్కడ. ఆ పళనిస్వామిని మందు పెట్టింది శశికళ, తనకి ఇవ్వదని తెలుసు జయలలిత, తెలిసి పళనిస్వామిని కూర్చోబెట్టింది. పన్నీర్ సెల్వం బదులు ఇతనైతే మన మాట ఇంకా ఎక్కువ బాగా వింటాడు అని చెప్పేసి పళనిస్వామికి అయ్యాకనే చచ్చిపోయింది జయలలిత. జయలలిత చచ్చిపోయినటువంటి సందర్భంలో శశికళదే కీ రోల్.